విజయవాడలో వెళ్ళే ఉద్దేశం కానీ లేవు మేడం. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎక్కడ దొరుకుతానని చెప్పి బైక్ వదిలేసి నేను ఆటోలోకి క్యాబ్లకు బుక్ చేసుకుని వెళ్తాను. నేను అలాంటిది బిగ్ బాస్కి వెళ్ళి చల్లపల్లిలో బెర్త్ బుక్ చేసుకోవడం అవసరం నాకు. మొన్న జగన్ ఆల్సో అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో సీఎం అయ్యారు. అవును మేడం, ఆయన కూడా అవుతారేమో, ఎవరు తెలుసు. అవనిస్తారా మేడం? మొన్న జగన్ దాకైంది మేడం, రేవంత్ రెడ్డి దాకైంది మేడం. బర్రెలక్క మొన్న ఎలక్షన్లో నిలబడితే చుక్కలు చూపించారు. ఇంతమంది ఫాలోవర్స్ మేమున్నా, వెనకాల సపోర్ట్ మేమున్నా కానీ చుక్కలు చూపించారు బర్రెలక్కకి. వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి కొట్టి, సామాన్యుడు ఎదగడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా సపోర్ట్ చేయరు. ఇక్కడ వరకు నాగార్జున గారు లోపల తీసుకెళ్ళిన తర్వాత కూడా, అంత జరిగిన తర్వాత కూడా ఆయన ఒక్క మాట మాట్లాడితే అసలు ఈ కేసు ఉండకపోదును. ఒక్క మాట నాగార్జున గారు ఒక్క మాట మాట్లాడితే ఈ కేసు ఉండకపోదును. కానీ ఆయన మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అంతే. అది అసలు కరెక్ట్ కాదు మేడం, నేను చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు. ప్రశాంత్ అన్న నేను కలిసి వచ్చాను. మేము కలిసి మాట్లాడి వచ్చిన ఈవినింగ్ 7 o'clock 8 o'clock పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అసలు చెప్పులు కూడా లేకుండా ఒక దేశద్రోహి బాంబ్ బ్లాస్టులు చేశాడా, ఏం చేశాడని చెప్పులు కూడా లేకుండా మరి అమర్దీప్ వాళ్ళని మిగతా వాళ్ళందరినీ ఫ్రంట్ డోర్ నుంచి అంటే ఓన్లీ పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, అమర్దీప్ ఫ్యాన్స్ మేడం. ఇంకో మాట నేను అడుగుతున్నా, నిజంగా పల్లవ ప్రశాంత్ కాకుండా అమర్దీప్కి ఇవ్వలేదు, కప్పు అమర్దీప్కి ఇవ్వలేదు అని చెప్పి బస్ అద్దాలు పగలగొట్టారు అమర్దీప్ ఫ్యాన్స్ అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు ఇది కప్పు ప్రశాంత్కి ఇచ్చారు, అమర్దీప్కి ఇవ్వలేదు కాబట్టి బస్ అద్దాలు పగలగొట్టారు అమర్దీప్ ఫ్యాన్స్ అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మేము అనుకుంటున్నాము అమర్దీప్ వల్ల ప్రశాంత్ చాలా ఇబ్బంది పడ్డాడు, దాని గురించి కూడా ఇలా చేయొచ్చు అని మేము అనుకోవచ్చు కదా. అది లోపల మేడం, లోపల అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ కప్పు ఎవరికి ఇస్తున్నారు అన్న దగ్గర డిస్కషన్ వచ్చింది. సో వాళ్ళగా వీళ్ళగా అన్నదే క్లైమాక్స్. అక్కడ ఏం జరిగింది, అమర్కి ఇవ్వకుండా ప్రశాంత్కి ఇచ్చారని అమర్ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుంటారు అని అడుగుతున్నా. నేను కొట్టారని నేను అన్నట్లా. యాక్చువల్గా అక్కడ కొట్టింది అమర్ ఫ్యాన్స్, పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు. వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ చూడడం కోసం లేదా అక్కడికి వచ్చి పోయే సెలబ్రిటీని చూడడం కోసం వచ్చిన వాళ్ళే తప్ప మిగతా ఇంకెవరో కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నా, ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేసి వీళ్ళదే తప్పు అంటే రాళ్ళు వేసినోడేమో ప్రశాంత్ ఫ్యాన్స్, పూలు వేసిన వాళ్ళేమో అమర్దీప్ ఫ్యాన్స్ అంటే అది ఎంతవరకు కరెక్ట్? ప్రశాంత్కి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడే రౌడీలు కొట్టి ఉండొచ్చు, ఇలా అద్దాలు పగలగొట్టి అంటే అక్కడ గజ్జివేలి ఒక 70-80 కిలోమీటర్ నుంచి మొత్తం గ్యాంగ్ వేసుకొచ్చాడా? అలా మీరు అనుకుంటే ప్రశాంత్ లోపల ఉన్నాడు, బయట ఏం జరుగుతుందో ఆయన తెలియదు. ఎవరు తీసుకొచ్చారు? సో ఎవరు తీసుకొచ్చారు అక్కడికి రౌడీలు మీరు అంటున్నారు, ఎవరు తీసుకొచ్చారు? బిగ్ బాస్ హౌస్లో ప్రశాంత్ లోపల ఉన్నాడు, బయట ఏం జరుగుతుందో ఆయన తెలియదు. అరే కప్పు గెలిచిన ఆనందంలో 10 మంది చూపించుకోవడం కోసం బయటకు వస్తారు, అందరూ చూపిస్తారు. ప్రతి సాటర్డే సండే ఎవరైనా ఎలిమినేషన్ అయినప్పుడు ర్యాలీగా వెళ్ళి రోడ్ల మీద ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి మీటింగ్లు పెట్టుకున్నారు. మరి ప్రశాంత్కి ఎందుకు అవకాశం ఎవరు? గెలిచిన వ్యక్తికి కనీసం కప్పు చూపించుకునే అవకాశం కూడా ఎవరా మేడం మీరు? ఇవ్వరా? అంటే గెలిచిన ఆనందం కూడా ప్రజలతో పంచుకోవడం కూడా. కొంతమంది యూట్యూబర్లు అరే మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మాతో మాట్లాడలేదు, కనీసం గెలిచిన తర్వాత బయటకు వచ్చి మాతో మాట్లాడలేదని ఒక మాట, వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ర్యాలీలు చేశాడు అని చెప్పి అరెస్ట్ చేస్తున్నామని ఒక మాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్. నేను ఎవరిని తప్పు పడతలేదు, కేవలం ఒకరిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడొద్దు. ఖచ్చితంగా ఇక్కడ జరిగిందంతా కూడా బిగ్ బాస్ ఫ్యాన్సే, నాగార్జున గారు అభిమానులే. ఖచ్చితంగా నేను చెప్తున్నా, సెలబ్రిటీని చూడడానికి వచ్చిన వాళ్ళే తప్ప ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు. ప్రశాంత్ ఊరు నుంచి మనిషికి 500-1000 రూపాయలు వేసి ఎవరిని తీసుకురాలేదు, రమ్మని కూడా ఎవరిని పిలవలేదు. ఆయన లోపల ఉన్నాడు, ఆయనకి ఏం తెలియదు. బయటకు వచ్చినట్టుగా ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ప్రశాంత్ బయటకు వచ్చినట్టుగా ఆల్రెడీ కారద్దాలు అన్ని పగలగొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రశాంత్ని అంటే అది కరెక్ట్ కాదు. యాజ్ నేను ప్రశాంత్ అభిమానిగా, ఒక సామాన్యుడి అభిమానిగా నేను స్పందిస్తున్నా. నేను ఎవరిని తప్పు పడతలేదు, మీరు కూడా ఎవరిని తప్పు పట్టి ఒకరిని నెగిటివ్ చేయొద్దు దయచేసి. ప్రశాంత్ ఆల్రెడీ అన్నాడు ఒక 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాకేదన్నా అయితే నేను వాళ్ళ పేర్లు చెప్తాను అన్నాడు. అన్న వాళ్ళ పేర్లు చెప్తాడు డెఫినెట్గా ఫ్యూచర్లో ఖచ్చితంగా. అంటే ఏం ఆల్రెడీ ఈరోజు ఇప్పుడు బెయిల్ ఆల్రెడీ అప్లై చేశారు. సో మధ్యాహ్నం 2:30 టైంకి నాంపల్లిలో బెయిల్ రావచ్చు అని చాలామంది అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు కూడా. బెయిల్ రావాలని కోరుకుంటున్నాం కూడా మేము కూడా. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రశాంత్ గారికి ఇచ్చిన సూచనలు తను పాటించలేదు కాబట్టి తన మీద ఇలా కేసు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. అన్న సరే ఓకే, పోలీసుల వైపునే మాట్లాడదాం. పోలీసులు చేసింది కరెక్టే. మొన్న ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశారు. అప్పుడు చాలా ప్రాబ్లం అయింది, ఆయన మీద కేసు అయింది, గంటలో బయటకు వచ్చారు. అంటే సెలబ్రిటీ ఈయన సామాన్యుడు. చంద్రబాబు నాయుడు గారు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు రోడ్ షో చేసినప్పుడు కేసు అయింది. ఏమైంది? కేసు అవ్వదు. అంటే నేను ఒకటే మాట్లాడుతున్నా అన్న, ఎవరిని తప్పుగా అనట్లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు.
నేను ఇప్పిస్తాను, లేదంటే మా బిగ్ బాస్ టీం నుంచి ఇప్పిస్తాము, లేదా పల్ల ప్రశాంత్ టీం రావాల్సిన డబ్బుల నుంచి ఇప్పిస్తామని చెప్పి ఆ నష్టపరిహారం ఏదో కట్టేస్తే అయిపోయేదానికి కేసులు పెట్టి జైలుకి పంపించాల్సిన అంత అవసరం ఏముందని నా బాధ, అంతే ఏం లేదు. ఫస్ట్ డే అయితే 6 సెక్షన్ల మీద కేసు పెట్టారు, మళ్ళీ తర్వాత దాన్ని 9 సెక్షన్ల కింద తీసుకున్నారు. సామాన్యం మీద రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సామాన్యుడికి వర్తిస్తాయి. రాజకీయ నాయకులకి, సెలబ్రిటీస్కి అవి వర్తించవు. సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సామాన్యుల కోసం, ఆయన ఎన్నో కష్టాలు పడి రాశారు రాజ్యాంగం. అందులో ఉన్న చట్టాలన్నీ తీసుకొచ్చి సామాన్యులకి అండగడుతున్నారు. దానికి మించి మనం మాట్లాడేది ఏం లేదన్న, అంతే. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి, కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. నా ఒపీనియన్ నేను చెప్పాను, మళ్ళీ దీన్ని నెగిటివ్ చేసి నన్ను వేసుకోవద్దు. కానీ నేను చెప్పిన మాత్రం 100%, 100కి 100 వాస్తవాలని నేను చెప్పినాయి. సార్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు మదరు చాలా బాధపడుతున్నారు. సో మేడం వెళ్ళి వాళ్ళ ఇబ్బంది నేను ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడి అప్పటికి అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మమ్మీ అయితే మాట్లాడడానికి కూడా మాట్లాడకుండా కళ్ళల్లోంచి నీళ్ళే వస్తున్నాయి మేడం. అసలు అది చూస్తేనే గుండె తరిగిపోతుంది. అప్పుడు మాట్లాడడం కూడా ఏం లేదు. నా ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ నా ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి. మాటలు కూడా ఏం లేవు. ఆవిడ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాను, ఆవిడ ఏడవకుండానే కళ్ళ నుంచి నీళ్ళు. కప్పు గెలిచిన ఆనందం 5 గంటలు కూడా లేదు వాళ్ళ దగ్గర నిజంగా.